మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఇది వచ్చిన దాన్ని పూర్తిగా సంపూర్ణంగా 5 పార్ట్లు, ఇవి 5 భాగాలు. 5 భాగాలు పూర్తి విని ట్రేడింగ్ చేసుకోండి. మీరు నష్టపోకుండా ఉండాలంటే, మన కాయిన్ రేట్ సవ్యంగా బలంగా దృఢంగా పెరగాలంటే ఇది పూర్తి వినండి. విని ఎవరికైనా పెట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వినడం మొదలెట్టండి. రవి డాడీస్. డాడీస్ అలాగే హిందీలో రేపు పంపిస్తాను. ఇదే వాయిస్ని హిందీలో పెట్టి దాని బ్యాక్ సైడ్ మళ్ళీ తెలుగు పెడతాను నిన్నట్లాగే. ఇప్పుడు తెలుగు వినియండి, రేపు హిందీ వెర్షన్ వస్తుంది. ఆ హిందీ వెర్షన్ మళ్ళీ మిగతా రాష్ట్రాలు పంపించుకోవచ్చు, అంటే ఈ కూడా పంపించవచ్చు తెలుగు వినేవారు ఉంటే. ఓకే, వినండి డాడీస్, చాలా మంచి విషయాలు. పూర్తిగా వినండి, వినిన తర్వాత ట్రేడింగ్ చేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. ఎలా ఉన్నారు డాడీ? హ్యాపీ, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. మీరుండగా నాకేంది డాడీ? లవ్ యూరా. లవ్ యూరా. థ్యాంక్ యూ డాడీ. ఎక్కడి నుంచి చేస్తున్నారు నువ్వు? నేను ఖమ్మం డాడీ మాది. పేరు? నా పేరు మధు. నీ గొంతు విన్నాను. ఆ రోజు మీరు ఒక అద్భుతమైన పుస్తకం అని చెప్పాగా. రైట్. డాడీ అదొకటాను. మన కిబోలో అంటే 5 లక్షలు ఉంటే భూమి కొనుక్కోండి, 50,000 ఉంటే బంగారం కొనుక్కోండి, 500 ఉంటే కిబో కాయిన్ కొనుక్కోండి అని పెట్టింది నేనే. రైట్ రైట్ రైట్. గ్రేట్ 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 డాడీ. ఓకే ఓకే. ఎలా ఉంది ట్రేడింగ్? సూపర్ ఉంది డాడీ. సంతోషమా? హ్యాపీ. మన వాళ్ళందరూ ఎలాగున్నారు? మన కిబో ఫ్యామిలీ అందరు కిబో ఫ్యామిలీ అందరూ బాగానే ఉన్నారు. అందరికి ఇప్పుడు అందరికి ట్రేడింగ్ గురించి ఇప్పుడు నేను పెట్టా. మన వాళ్ళు వేరే గంజాయి శంకర్ గ్రూపు, అందరి వేరే గ్రూపులలో స్టేటస్ లో కూడా పెట్టా. అందరు ఫోన్లు మెసేజ్లు ఎట్లా 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 అని. నేను అది వివరంగా కూడా పెట్టిన డాడీ. మనం ఎట్లా కొనాలి, కొనేటప్పుడు టీడీఎస్ అంత ఎట్ట కట్టేది, అవును, ఇవన్నీ కూడా. నేను ఒక మాట చెప్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ 4-5 ఆడియోల్లో క్లియర్ గా చెప్పాను డాడీ. మళ్ళీ నువ్వు రికార్డ్ చేసుకో. ఇది డాడీ నువ్వు రికార్డ్ చేసుకో చెప్తాను, ఎందుకంటే మళ్ళీ నువ్వు మాట్లాడడానికి అవుతుంది మళ్ళీ. చేస్తాను డాడీ. అయితే 1% టీడీఎస్ గవర్నమెంట్ కట్టేయాలి, అమ్మిన వాడైనా కొన్నవాడైనా. డాడీ ఓకే. 1.5%, 1.25% డాడీ అంటే రూపాయి పావలా నూటికి మన ఎక్స్చేంజ్ కి ఫీజు అవుతుంది. అవును. ఈ రూపాయి పావలలోనే 25 మందికి రెఫరల్ లైన్ కొంత ఇచ్చేస్తున్నాను, 25 మంది మదర్ టీమ్ కొంత ఇస్తున్నాను. అబ్బో, ఇందులోనే? అందులోనే. ఎందుకంటే నువ్వు పెట్టాను అన్నగాడు నేను చెప్తున్నాను. మరి మీకు టీడీఎస్ కి రెఫరల్, ఇది రెఫరల్ బీటీఎస్ రెఫరల్ ఇన్కమ్ వస్తుంది అన్నట్టు పంపించాను కదా. అవును అవును డాడీ. మరి ఎలాగిస్తాను నేను? అవును డాడీ. జనరల్ గా ఏ ఎక్స్చేంజ్ అయినా డబ్బులు తీసుకుంటది, మనమే కాదు కదా, ఎవరైనా చేయదు కదా ఎవడును. అవును. మన ఇండియన్ రూల్స్ ప్రకారం మన ఇండియాలో ఉన్న ఎక్స్చేంజ్ ఇది. వేరే దేశ ఎక్స్చేంజ్లు మన ఇండియా నుంచి తీసి పట్టుపోయాయి. వజీరక్స్ లాంటివి ఇండియాలో తీస్తాయి. ఎందుకు? ఇండియన్ రూల్స్ ఫాలో అవ్వలేక. అవును అవును. నేను లాస్ట్ ఇయర్ లో నేను కొన్ని వాయిస్లు పెట్టాను డాడీ. అన్ని ఎక్స్చేంజ్లు భారతదేశం వచ్చి మార్కెట్ చేసుకుంటున్నాయి. ప్రపంచంలో 27 కోట్ల కాయిన్స్ ఉంటే, అదే క్రిప్టో కస్టమర్లు ఉంటే, కొనుక్కున్న వాళ్ళు క్రిప్టో ప్రపంచం మొత్తం. ఇందులో 10,07,00,000 మంది అప్పటికి 2021కి మన భారతదేశంలోనే ఉన్నారు. మన భారతదేశంలోనే 10,07,00,000 మంది ఉన్నారు. 27 కోట్లలో 10 కోట్ల మంది మనోళ్ళు ఉన్నారంటే ప్రపంచ మార్కెట్ లో మనం ఎన్నో శాతం? అవును, ఎక్కువ కదా, చాలా ఎక్కువ. 40% సుమారుగానా? అవును కదా. అవును. మరి 40% ఇండియాలో ఉన్నది కాబట్టి మన భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంటే ఇమీడియట్లీగా బిట్ కాయిన్ కూడా 53 లక్షల నుంచి ఈ రోజు, అంటే అప్పుడు 13 లక్షలు పడిపోయింది. అవును కదా. అవునవును.
30 లక్షలకు వచ్చింది, 30 లక్షల నుంచి 25కి వచ్చింది, 20 నుంచి 20కి వచ్చింది, తర్వాత 15కి వచ్చింది, 16కి వచ్చింది, ఆఖరి 13 లక్షలకు డౌన్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి పెరుక్కుంటూ మళ్ళీ 25కి వెళ్ళి ఇప్పుడు 20లో స్టాండ్ అయ్యి. డాడీ అవునా? అవును డాడీ. ఎందుకు? డాడీ దీన్ని శాసించే శక్తి భారతదేశానికి ఉంది. నేను అప్పుడు కూడా చెప్పాను. అవును అవును. ఎందుకంటే కస్టమర్లు ఇక్కడే ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఇండియా చెప్పినట్టు నడాల్సిందే వరల్డ్ మొత్తం. నా దేశం చెప్పినట్టు క్రిప్టో గురించి నా దేశం ఏది చెప్తే అది నడాల్సిందే. అంతేగా. అందుకే మన గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు 20 దేశాలకి పిలుపునిచ్చి G20 సదస్సులో పెడితే అక్కడ క్రిప్టో మీద ఇప్పుడు ఒక అనౌన్స్ చేస్తే సర్దార్ని వెనకాల మేము ఉన్నాము అని చెప్తున్నాం 20 దేశాలను. అవును 20 దేశాలు అవును యాక్సెప్ట్ చేసినాయి. దట్ ఈజ్ నా కంట్రీ, నీ కంట్రీ, మనందరి కంట్రీ. యా మనకు అప్పుడు నుంచి బయటకు వస్తే నా కంట్రీ. ప్రతి ఒక్కడు గర్వంగా గుడ్ల మీద చేసుకొని చెప్దాం మనం. అవునవును. క్రిప్టో వరల్డ్ ని శాసిస్తున్నది ఇండియా. అవును. అలాంటి ఇండియా 1% టీడీఎస్ పెడితే నేను 1% కాదు 30% మీరు ట్యాక్స్ కట్టినా కట్టేస్తానని ఆ రోజు చెప్పాను. అవును మీరు చాలా సార్లు చెప్పారు డాడీ. మరి ఇండియా ఈ రోజు 10% కట్టాలని చెప్పారు. అది గవర్నమెంట్ డైరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ ఇంకా చేయలేదు. చేసినప్పటి నుండి మీరు అందరు కట్టాలి. అవును అవును. అంతే కదా? అవును డాడీ. ఆ 1% టీడీఎస్ జిఎస్టీ ఏది ఉందో అదంతా కూడా నేను కడుతున్నాను. ఇక్కడ నుంచి మీరు నేను ఇంకా నెక్స్ట్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ లోనే అంటే కొద్ది నెలల్లోనే బహిరంగంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఓపెన్ మార్కెట్ లో నేను నా దేశానికి నేను క్రిప్టో నుంచి ఇంత టీడీఎస్ కట్టాను ఓపెన్ గానే మార్కెట్ లో పెట్టేస్తున్నాను. డాడీ మన కంపెనీ కడుతుందాన్ని. డాడీ కడదామా వద్దా? కట్టాలి డాడీ. కట్టాలి. రైట్, గుడ్, లవ్ యూ. మన దేశాన్ని మనం కట్టకపోతే పరాయి దేశం ఎలా కడతాడు రా? అవును అవును డాడీ మనమే కట్టాలా? కట్టాలి. అది నీ కరువు ఎందుకు అవుద్ది? నీ బరువు ఎందుకు అవుద్ది? కాదుగా. ఎస్, అందులో మన కిబోకి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఏంటి ఏంటుంది మనకి అంటే మన దేశం లో ఉన్నటువంటి కిబో కాయిన్ ఒక 500 రూపాయలు పెట్టి కొన్ని కాయిన్స్ కొనుక్కుంటే స్టాకబుల్ అని చాలా కాయిన్స్ మైనింగ్ ఇచ్చావు నువ్వు. అవును. ఇప్పుడు ఈ రోజు అమ్ముతున్నవన్నీ సాలబుల్ కాయిన్స్ అన్ని 0.2% వచ్చినవే కదా. అవును అవును డాడీ. నువ్వు కట్టడానికి నీకేంటి ఇబ్బంది చెప్పు? 10% నేను కట్టాలి. కడదాం. నువ్వు కట్టవా? కడతగా. కట్టను అని చెప్పినట్టు చెప్పండి, నేను 2.5 ఆపేస్తాను. కట్టాలి కంపల్సరీ. ఆపమంటా వద్దా? అలాగన్నోడికి అట్లా అన్నోడికి ఆపుదా కానీ మనం అయితే కంపల్సరీ కట్టాలా. ఎప్పుడు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మీరు రెడీగా ఉండండి. నేను రెడీగా ఉన్నాను. ఈ రోజు కట్టమని ఇంకా చెప్పలేదు మీకు, కానీ 1% టీడీఎస్ కట్టమని మీకు లీగల్ గానే మన ఆడిటర్ దీంట్లోనూ వాళ్ళ దగ్గర ఉన్నాయి దాని ప్రూఫ్స్. గవర్నమెంట్ ఇచ్చిన 1% ఎనీ ట్రాన్సాక్షన్. టీడీఎస్ అంటే ట్రాన్సాక్షన్ ట్యాక్స్. బ్యాంకులో వేసినా 1% కట్టాలి. అది ఎవరికి వెళ్తే ఆడి కట్టాలి. మరి గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని నేను పాటిస్తాను. నా కుటుంబ సభ్యులుగా మీరు పాటిస్తారా పాటించరా? కంపల్సరీ. మీరు ఏదంటే అదే డాడీ. మేము లవ్ యూ నాన్న, లవ్ యూ. మీ మిమ్మల్ని దాటి అసలు ఆడికి పోంగా మేము. ఎస్ ఎందుకంటే మనంతా కుటుంబం రా. అసలు మీరు ఏది చేసినా మా మంచి కోసం చేస్తారు డాడీ. లవ్ యూ నాన్న, లవ్ యూ. నిజంగా నేను ఆ రోజు మీటింగ్కి వచ్చాక డాడీ, మీరు ఆ స్థితిలో ఉండి అనారోగ్య సమస్యతో బాధపడుతూ కూడా మా అందరి కోసం కష్టపడతారు. ఏంది ఇంత కష్టం? ఈయన గారు ఇంత మా కోసం ఎందుకు పడాలా? ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఇంత ఎందుకు పడాలని నేను మనసులో చాలా అనుకున్నా. నేను అప్పుడు అనుకున్నా, ఆ రోజు కూడా వచ్చేటప్పుడు కూడా అన్నా, డాడీ మీ ఆరోగ్యం జాగ్రత్త అని. ఎందుకంటే మీ మీద ఇన్ని కోట్ల మంది జనాభా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మొన్న 23 తారీఖా? మొన్న వైజాగ్ వచ్చినా కదా. అదే పోయిన నెల 23. అవును అవును డాడీ. మాట్లాడదామంటే మనస్ఫూర్తి మాట్లాడుతుంటే ఆడే అంత జనాలు అంతా అవును ఇబ్బందిగా ఉందిగా, ఇక కలవలేదు అనమాట. ఓకే పర్లేదు. నేను ఎప్పుడు మీ మనిషి ఇంత మందిలో ఉన్నప్పుడు కొన్ని చేయలేకపోయినా అర్థం చేసుకునే పిల్లలు నాకు ఉన్నారు. చాలు కదా. అదే ఉంటాను. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన దేశానికి మనం కడదాం.
ఇప్పుడు అక్కడ సౌండ్ సరి రాలేదు. ఒక్క నిమిషం డాడీ, ఒక్క నిమిషం డాడీ. చెప్పండి డాడీ. మన దేశానికి మనం కడదాం, అంతేనా? ఓకే ఓకే డాడీ. మరి అప్పుడు ఇతర దేశాలు కూడా మన క్రిప్టోని కొన్నప్పుడు కట్టించుదాం. కట్టించాలి. నా దేశంకి నేను కట్టిస్తాను, నువ్వు కట్టిస్తావు కదా. ఎవరి కోసం కడతారా? మన కిబో కాయిన్ కావాలంటే ప్రపంచంలో ఏ దేశమైనా నా దేశానికి డబ్బులు కట్టాలి అంతే. ఇన్ని రోజులు డాలర్స్ కోసం అమెరికా కట్టలేదా మనం? అన్ని దేశాలు కట్టాలి. అప్పుడు తీసుకోవడానికి ఆయన పెద్ద అన్న, మన దేశం పెద్ద అన్న అవదా? ఎందుకు అవదు? అవుతుంది. అయ్యేలాగా మనం కూడా మోడీ గారితో మనం కలిసి ఉంటే అవుతుంది, కానీ ఆయన విడదీసి అవదు కదా. అవును. మనందరం ఎన్నుకున్నాం కదా, మరొకరు వస్తే ఆయన్నే గౌరవించుతాం. ఎవరు వచ్చారో వాళ్ళే మన నాయకులు, అంతే అంతే అంతే. కాబట్టి మనం కట్టడం, ఎదుటి వాడి చేత కట్టించడం, ఇది నా పాలసీ. అంతే అంతే డాడీ. నా పిల్లలు కూడా అలాగే ఉంటారని నమ్ముతాను నేను. ఆ నమ్మకంతో తీసుకుంటాను నిర్ణయం. డాడీ మీరు ఏ స్టెప్ వేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అభ్యుదనం కోసం, మా బాగు కోసం వేస్తారు మీరు. నానా ఇది నేను ఎప్పుడో దీన్ని అబ్జర్వ్ చేసిన. నానా నాకు ఒక్క విషయం చెప్పనా, నేను ఒకటి అడుగుతు డాడీ, మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటే ఆ మార్చి 31 తర్వాతనే అయిపోవాల్సింది. 30 తర్వాత కనపడకూడదు మీకు. కనపడు, సిమ్ తీసి పక్కనైతే ఇంకేముందాడా? అవును అంతే కదా. కానీ మా కోసం ఇంతవరకు కష్టపడతారు. నేను అందుకే మన టీం అందరికి కూడా అన్న 31 అంటారు, తర్వాత మార్చి ఏప్రిల్, అరే ఎంత ఓపిక పడితే అంత మంచిది. అవును. వెనక బ్యాక్గ్రౌండ్ లో డాడీ మన కోసం కష్టపడతాడు. అవును. ఆగుదాం, నువ్వు 500 పెట్టి కాయిన్ కొనుక్కున్నావు అంతవరకే. అవును. నువ్వు భూమి కొంటావు, బంగారం కొంటావు, అది ఎమ్మటే అయితే రాదుగా మనకి ధర. అవును. ఇది కూడా అంతే, కాయిన్ కొనుక్కున్నావు అక్కడ పెట్టుకో, నీ పనులు ఆపుకోవాలే. ఏది కిబో కట్టుకోవడం వల్ల నీకు కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయని నేను చెప్పలేగా. కాయిన్ కొనుక్కున్నావు అక్కడ పెట్టుకో, భూమి కొనుక్కున్నావు, బంగారం కొనుక్కున్నావు అక్కడ పెట్టు, ధర పెరిగినప్పుడు అమ్ముకో. అవును. అంతేగాని నేను రెండో పని ఏం చేసుకోని చెప్పలేగా. అవును. మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, డాడీ వెనక చేస్తున్నాడు. అవును. మనం పల్లెటూరులో రైతు వారిరా. అంటే నేను యాక్చువల్గా ఖమ్మంలో రియల్ ఎస్టేట్ చేస్తా డాడీ. రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు అమ్మటం, కొనిపెట్టడం, ఇల్లులు అమ్మటం, కొనిపెట్టడం చేస్తుంటా. ఓకే. పక్కన ఖమ్మం పక్కన మాది పల్లెటూరు. నేనేమన్నంటే రైతు వారీగా మనం ఒక వడ్లు వేసినాం, నాటేసినాం, రాత్రి నీళ్లు పెడితే వస్తాయా? రాత్రి నీళ్లు పెట్టి పిండైతే పంట వస్తుందా? పొద్దున్న బస్తా పట్టుకెళ్ళి ఇస్తుందా? మీకు ఎంత లేదన్నా నా పాలసీని క్లియర్ గా అర్థం చేసుకుని కొడుకురాను. డాడీ చెప్పు. నేను చెప్పా 3 నెలలు పంట పండితే అప్పుడు కానీ నీకు చేతికి వస్తుంది. దాన్ని కోత కొయ్యాలా, కుప్ప కొట్టాలా, ఇవన్నీ ఒడ్లు తీయాలా, అప్పుడు మిల్లులో ఆడితే గానీ బియ్యం అయితే మన పల్లెంలోకి రావు. అవును. అరే నాయన, ఇది అంతా చేయడానికి మనకే 3 నెలలు పడుతుంది. మరి డాడీ ఒక టెక్నాలజీని తీసుకొని రావాలా. ఒకటేది బోధల బండకో, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లాకో కాదు, ప్రపంచవ్యాప్తంగా. అవును. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్లోకి పోవాలంటే అదే ఇది ఏమన్నా పత్తి మార్కెట్, మిర్చి మార్కెట్ కాదురా బాబు. అవును. అది ఇంటర్నేషనల్ మార్కెట్. అవును. దాంట్లో పోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అవును. అది ఐక్యరాజ్య సమితిలో పోవాలా, వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇగో నా దగ్గర ఇన్ని కాయిన్స్ ఉన్నాయి, ఇన్ని వాడుకున్నాం, ఇన్ని బర్న్ చేసినాం, ఇవన్నీ కథలు ఉంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉంటుంది. అవును. చాలా ఉంటుంది, లిస్టెడ్ చేయాలా, ఇవన్నీ చాలా ఉంటాయరా నాయన. అవును. అంటే ఇక్కడ కాయిన్ ఎవరికి తెలవదు డాడీ. ఎందుకంటే కాయిన్ అంటే ఏందో తెలవదు. అవును. నేను ఒకసారి అరే ఇది కిబో అనే కాయిన్ కొనుక్కోండి అంటే, కాయిన్ అంటే ఏంది, 5 రూపాయల కాయిన్ లెక్క ఉండదా అని అడిగారు. నువ్వు అన్నట్టుగా చిన్న మాటల నేను నాకు అవకాశం మధ్యలో డాడీ ఇప్పటికి కూడా నిన్నో మొన్నో మన కార్లు కోగడికి ఒరే నేను కాయిన్స్ కొన్నాను కదా, నా పంపించలేదు ఇంకానా, మా వాడు వస్తున్నాడు, ఆడు చేతికి తెచ్చేస్తాడు అన్నాడు. అంటే ఇంకా తెలవదు. అంటే నేను మొదట్లోనే చెప్పాను, ఏమీ తెలియని నా దేశపు ప్రజలకి అన్నీ తెలిస్తేనే గాని అమ్మలేని ఓ క్రిప్టోని నేను ఏమీ తెలియని పేదోడికి, గిరిజన ప్రాంతంలో ఉన్న ఒక గిరిజనుడికి తీసుకొచ్చిస్తున్నాను. అవును. అంటే ఈ రోజు మార్పు వస్తుందని నేను ఎదురు చూడలా. అవునవును, టైం పట్టింది, ఓపిక ఉంది నాకు. అవును. నేను ఇంకో మాట చెప్పాను, నేను అలసంద అంటే మా ఏరియాలో బొబ్బర్లు అంటారు. అవును అవును, బొబ్బర్లో.
బొబ్బరి పంట వేయలేదు, నేను కొబ్బరి పంట వేసాను. అవును. బొబ్బరి పంట వేస్తే 2 నెలలు చాలు నువ్వు తెంపుకోవచ్చు. అవును. కొబ్బరి పంటకి 5-6 ఏళ్ళు నువ్వు ఎదురు చూస్తే కాయ తెంపలేవు, నీళ్ళు తాగలేవు. తర్వాత నుంచి లైఫ్ లాంగ్. ఇది ఇంకో 4 రోజుల తర్వాత మళ్ళీ కనబడదు పొలంలో. అంతే అంతే, బొబ్బర్లు మళ్ళీ వేయాల. అది 50 ఏళ్ళకి పైబడింది, 2-3 తరాలుగా నీకు అది పంట ఇస్తుంది. అవును, కొబ్బరి. నాకు ఆ ఓపిక ఉంది, మీకు ఆ ఓపిక ఉంటేనే కొనండి అని చెప్పాను నేను. అంతే అంతే. నేను కూడా డాడీ నేనేం చేసింది తెలుసా, ఇప్పుడు ప్రతి ఒక్కడు 500 రూపాయలు కట్టండి, మీ ఆధార్ కార్డు దేండి, పాన్ కార్డు దేండి అని చెప్పేసి కట్టించుకొని మీకు 100 రోజుల తర్వాత సెలవులు కట్టించుకోవడం అనే పదం వాడొద్దన్నాను నేను. కొనుక్కోండి, అమ్ముకోండి. ఇంకో చిన్న మాట, చిన్న నువ్వు మాట్లాడదాం, నేను ఇంకో గంట నీతో మాట్లాడతాను, నో ప్రాబ్లం. కంగారు డాడీ, నేను పూర్తి నీతో మాట్లాడడానికే ఫోన్ చేశాను. ఓకే డాడీ, ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే నీ మెసేజ్ చూస్తుంటాను నేను. అవునవును డాడీ. డాడీ చూడలేదు అనుకుంటారు మీరంతా. చూస్తారు డాడీ, మీరు అన్ని కనిపెడుతూనే ఉంటారుగా. ఎస్. రాత్రి అంతా ఒకప్పుడు మీ అందరితో మాట్లాడేవాడిని, ఇప్పుడు మీ అందరూ నాతో మాట్లాడుతున్నారు గ్రూపుల ద్వారా. నైట్ అంతా కూర్చొని చూస్తుంటాను. మీకు ఒక మాట ఇచ్చా నేను, మీకు నేను నెంబర్ నుంచి మెసేజ్ చేశా, నేను ఫీల్డ్కి పోయే ప్రతిదీ కూడా మీకు పెట్టా. నేను పెట్టా. మీరు ఒకసారి అన్నారుగా సేలబుల్ కాయిన్స్ ఇట్లా దొంగతనం జరుగుతుంది, ఏం చేయాలంటే ఓటీపీ పెట్టండి డాడీ అని మీకు మెసేజ్ కూడా చేశా. గుర్తుంది. అయితే నేను ఏమన్నంటే మార్చి 31 తర్వాత మీతో మాట్లాడదా డాడీ, అప్పుడు దాకా నేను మాట్లాడనని చెప్పా. అవును. ఎందుకంటే నేను ఒక పనిలో నిమగ్నమై ఉన్నా. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం, మీరు నన్ను డిస్టర్బ్ చేయడం వద్దుగా. 31 తర్వాత మీరు ఎట్లాగో అంటే అప్పుడు స్టార్ట్ అయింది మనకు కథ అంతా. అవును. అప్పుడు ఇక మాట్లాడదాం, నా పని అయిపోద్ది. అప్పటికల్లా మనకి అంటే జాయినింగ్స్ అన్నీ అయిపోతాయి కదా డాడీ. అవును. అప్పుడు మనం ఉంటాం కాబట్టి, జాయినింగ్స్ లేవు కాబట్టి అప్పుడు మాట్లాడతాం. అవును. అప్పుడు మాట్లాడుకుందామని మీకు అప్పుడు మెసేజ్ చేశా. నేను అప్పటి నుంచి ఎప్పుడు ఫోన్ చేయలేదు. మొన్న వచ్చినప్పుడు మనకి వైజాగ్లో కనపడ్డా, అప్పుడు మాట్లాడినా. అప్పుడు అంటే కొద్దిగా పరిచయమేను, మంచిగా మాట్లాడదాం అనుకుంటే అక్కడ టైం లేదు. అసలు ఈరోజు మీరు నాకు చేశారంటే అసలు ఎంతో హ్యాపీ నాకు అనమాట. సంతోషం నాకు కూడా, చాలా చాలా హ్యాపీ డాడీ. అయితే ఇప్పుడు మనం ముందుకెళ్దాం. నేనేమన్నానంటే కాయిన్ కొనుక్కోండి, జాయినింగ్ చేయండి, జాయిన్ చేసుకోండి, ఇలా మాట్లాడు డాడీ. నేను అయితే నా మిత్రులు అంటే మన కింద ఉన్న వాళ్ళు ఏంటంటే, అంటే వాళ్ళకి సెలవుక వాళ్ళు అరే కార్డు తీసుకోరా అని ఇట్లా చేస్తామంటే నేనేమన్నంటే డాడీ ఒకటే చెప్పా, ఒరే బాబు నువ్వు వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు 500 తీసుకొచ్చి ఇవ్వమంటావు, ఇస్తారు, నువ్వు వేసుకుంటావు, నీ పక్కన దాచుకుంటావు, ఓకే అంతవరకే. అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక పర్సన్ దగ్గర పోయి ఇగో ఇది కిబో అనే ఒక కాయిన్, దీనిని 500 రూపాయలు పెట్టి కొనుక్కుంటే నీకు ఇన్ని కాయిన్స్ వస్తాయి, దీనివల్ల ఫ్యూచర్ లో అమ్ముకుంటే నీకు ఇంత రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటే నీకు జీవితంలో ఒక ఆర్థికంగా ఎదగగలుగుతావు అని ఒక మాట చెప్తే వాడు 10 మందికి 100 మందికి చెప్తారు కదా. అప్పుడు నీకు బిజినెస్ జరిగిద్ది కదా, నీ కింద టీం జరిగిద్దిగా. నువ్వు వాడు 500 రూపాయలు ఆధార్ కార్డు తీసుకొని వస్తే నీకేం జరిగింది, వాడు ఎత్తాడు పోతాడు, నువ్వు అంతటితోనే ఆగిపోద్ది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే వాడికి కంపెనీ గురించి, క్రిప్టో గురించి తెలవాలా. అంతే. నువ్వు తెలుసుకునేలా చేస్తే వాడు 100 మందిని జాయిన్ చేస్తాడు నువ్వు ఇంట్లో కూర్చుంటే. ఇది టీం వర్క్, లీడర్ కొన్న గొప్పతనం. నువ్వు ఎప్పుడైనా ఆధార్ కార్డు 500 ఇవ్వని బాకని చెప్పినా. ఎస్ యువర్ రైట్, ఐఎమ్ విత్ యూ. ఎలాగో చెప్పనా, ఈ రోజు క్రిప్టో ట్రేడింగ్ బీసీట్ లో జరుగుతుందని కూడా మీరు నాలెడ్జ్ ఇవ్వండి. అవును, కాయిన్ తో పాటు నాలెడ్జ్ ఇవ్వండి. నువ్వు చెప్పినట్టుగా 100 మందిని తీసుకొచ్చి ఆ బీసీ కూర్చోబెడతాడు. దెబ్బకే డాడీ ఒకటి చెప్పనా, ఈ రోజు అసలు క్రిప్టో అంటే చాలా వరకు బిట్ కాయిన్, ఇథీరియం కాయిన్ ఏదో కొంతమందికి తెలుసు. అవును. ఈ రోజు పల్లెటూరులో ఒక చిన్న సింగిల్ పర్సన్ దగ్గర కూడా అసలు క్రిప్టో కరెన్సీ అంటే వెళ్ళిపోయింది అని